అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలో గత రాత్రి ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఏదైతే మనం స్పాట్లోనే ఉన్నాం, దాదాపు ఇది కొబ్బరికాయ గోడానికి సంబంధించిన ఒక గోడని. అయితే ఇక్కడ ఒలిచిన కాయని ఇక్కడ భద్రపరుస్తూ ఉంటారు. రేటు ఎప్పుడైతే ఎక్కువ ఉందో అప్పుడు వీరు అమ్ముకుంటూ ఉంటారు. దాదాపుగా కూడా ఒలిచిన కాయ దాదాపు ఒక 5 లక్షల కాయ ఉంటుంది. మొత్తం ఆస్తి 10 లక్షలు ఉంటుంది. ఆస్తి నష్టం అయితే దాదాపు 2 కోట్ల పై మాట అంటున్నారు. అసలు ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటో ఇక్కడ ఈ గోడనికి సంబంధించిన ఓనర్లు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఏం జరిగింది అసలు, ఏంటి కారణం ఏంటి? కారణం ఏమున్నదంటే అంత ఎగ్జాక్ట్గా అయితే మాకు అసలు ఐడియా రావట్లేదండి. అది ఫైర్ అయితే పైన స్టార్ట్ అయింది, బాగా టాప్ ఫ్లోర్లో రోడ్ సైడ్ స్టార్ట్ అయిందండి. మేము వెంటనే మా జట్టులు వాళ్ళు చూసి ఇలా మంట వచ్చేస్తుంది అంటే ఏంటి మంట అని అలా వెళ్ళేసరికి మొత్తం ఫైర్ అయిపోతుంది. వెంటనే నేను 100 ఫోన్ చేసి ఏమన్నా అర్జెంట్గా ఇక్కడ ఎంఆర్ ఆఫీస్ దగ్గర ఫైర్ అయిపోతుంది, మీరు అర్జెంట్గా రావాలంటే వాళ్ళు వేరే నెంబర్ ఇచ్చి చేశారు. వాళ్ళు చేసిన వెంటనే వాళ్ళు ఒక 15 మినిట్స్లో వచ్చారండి. వాళ్ళు 15 మినిట్స్లో వచ్చేసరికి మొత్తం ఆ చివరిని అంటుకున్న అరప మొత్తం చివరికి మొత్తం అరపంతా వచ్చేసింది. వాళ్ళు స్టార్ట్ చేసేసరికి మళ్ళీ కింద అరపకు వచ్చేసింది. వాళ్ళు పైన సైడ్ వాటర్ కొట్టేసరికి మళ్ళీ కిందకు వచ్చేసింది. మొత్తం ఓవరాల్గా ఈ చుట్టూ ఉన్న కలపంతా కాలిపోయి కింద ఉన్న కాయ మీద కూడా పడిపోయిందండి. మొత్తం ఇంచుమించు 10 లక్షల పైనే కాయ ఉంటుందండి. కాయ 10 లక్షలు ఉంటుందండి. కాయ 10 లక్షలు ఉంటుంది. అంటే మాది ఎక్కువ అంతా డ్రై వ్యాపారం చేస్తామండి, క్రుడికి వ్యాపారం చేస్తామండి. దాని గురించి మేము రీసెంట్గా కట్టామండి. బిల్డింగ్ కూడా కట్టి 9 సంవత్సరాలు అవుతుందండి. ఇంకా అప్పటి నుంచి ఏదో క్రుడిగా కొద్దిగా వ్యాపారం చేసుకుంటామండి. అది ఎలా జరిగింది అన్న విషయం అసలు మాకే అలా అంచికట్లేదండి. ఏ రకంగా జరిగింది ఏంటి అన్నది అలా ఏం అర్థం అవ్వట్లేదండి. అంటే నష్టం ఎంత ఉంటుందని అంచనా? నష్టం ఇంచుమించు 2 కోట్ల పైన ఉంటుందండి. ఇప్పుడు ఈ బిల్డింగ్ కట్టాలంటే అప్పుడు మేము కట్టినప్పుడే దీనికి వర్కర్స్ రాలేదండి. ఎందుకంటే దీనికి కడతాం అనేది ఒక ప్రాసెస్ అండి. ఇది మొత్తం ఎందుకంటే సపోర్ట్ ఉండదు, దాని గురించి వర్కర్ రాలేదు. అప్పుడు మళ్ళీ వాళ్ళకి ఎక్స్ట్రా పే చేసి ఎన్ని చేశాను, చాలా బాధలు పడి కట్టిన బిల్డింగ్ అండి. అది ఈ రోజు కట్టాలంటే ₹1 కోటి పై మాటేనండి. కాయ ఉందంటే కాయ ఇంచుమించు ఇప్పుడు ఈరోజు మేము రైతు వారి ₹8 ₹9 చేస్తున్నాం. అది మా రైతు దగ్గర నుంచి తెచ్చి ఇక్కడ మాకు ఒలిచి ఎన్ని చేసేసరికి ₹3 ఖర్చు ఉంటుందండి. ఇంచుమించు ₹11 అమ్మాలండి. కాయ ₹11 అమ్మితే మా కరెక్ట్గా సొమ్ము అవుతామండి. గ్రామస్తులు కూడా చెప్తున్నారు, దాదాపు ఒక నిత్యం 100 మంది పైగా బతుకుతూ ఉంటారు, చాలా మంది కూడా ఇక్కడ ఆధారపడుతూ ఉంటారు. అవునండి ఆ మాట నిజమేనండి. అంతేగా వర్కర్స్ అయితే ఎక్కువ ఉంటారు. నేను మామూలుగా యాక్చువల్ అయితే నేను అక్కడ జాబ్ చేసుకునేవాడిని, మానేసాను. మా దగ్గర ఇంతమంది చేస్తారు, మళ్ళీ మనం కూడా ఎందుకులే మనం కూడా కంటిన్యూ అవుదాం, డాడీ గారు నాన్నగారి ద్వారానే వెళ్దారని చెప్పి నేను వచ్చేసి ఇదే కంటిన్యూ చేసుకున్నా. ఏదో చేసుకున్న 3 సంవత్సరాల క్రితం వరకు వ్యాపారం బాగానే ఉంది. 3 సంవత్సరాల తర్వాత నుంచి అలా వ్యాపారం బాగోలేదండి. ఏదో నష్టమైనా సరే ఏదో తప్పదని చెప్పి కంటిన్యూ చేస్తున్నాను. మళ్ళీ ఈ లోపు వచ్చి మొత్తం స్మాష్ అయిపోయిందండి. తారాజువ్వు పడి ఇలా జరిగిందని అయితే కొంచెం కథనాలు వస్తున్నాయి, ఎంతవరకు కరెక్ట్? అది ఎంతవరకు నిజం అనేది అసలు చెప్పలేమండి. చెప్పలేం. ఎందుకంటే తారాజువ్వు గురించి వచ్చిందా ఏంటన్నది అసలు ఎందుకు మేము చూడలేదండి. తారాజువ్వు పడతాం యాక్చువల్ వాస్తవంగా మేము చూడలేదు. మీకు ఏమన్నా ఎవరైనా ఆకతాయిలు కావాలని చేశారని ఏమైనా భావిస్తున్నారు? అలాంటిది ఏమి ఉండదండి. ఎందుకంటే ఇక్కడ మొత్తం టోటల్గా ఓవరాల్గా మొత్తం ఇక్కడ వేరే జనం అయినా సరే మొత్తం మా కొట్లో చేసేవాళ్ళేనండి. మొత్తం వీళ్ళందరికీ మొత్తం ఏరియా అంతా జీవనోపాధి మా షాపేనండి. మా షాపు, మా పెద్దగారి షాపు, ఈ 2 షాపులేనండి. వీళ్ళు మొత్తం ఇంచుమించు 150 మంది ఉంటారండి. మొత్తం ఈ 2 షాపు మా పెద్దగారి మాది, వాళ్ళకి జీవనోపాధి అండి. తాటలు లైన్కి వెళ్తాయంటే పొద్దున్నే 3 గంటలకి ఎక్కడో కృష్ణా జిల్లా అక్కడి నుంచి కాయ కొనుక్కి వస్తారు, ఇన్ని చేసుకుని వస్తారు. 2 గోడన్స్ పక్కనే ఉన్నాయి. దీన్ని కంట్రోల్ చేయడం వల్ల అది కూడా ఆగిందంటారు? దీన్ని కంట్రోల్ చేయడం వల్ల మరి ఫైర్ వాళ్ళు చాలా కృషి చేశారు. చాలా బాగా కృషి చేశారు. ఇది ఓ పక్కన దీన్ని ఆర్పడం, మళ్ళీ దానికి వాటర్ కొట్టడం, దీన్ని ఆర్పడం, మళ్ళీ దానికి వాటర్ కొట్టడం. తర్వాత మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వచ్చి పాపం వాళ్ళ సాయం కూడా మాకు చాలా బాగా అందించారండి. అలా రకంగా ఇస్తారు ఆ సాయం అని చెప్పి మేము అలా ఎక్స్పెక్ట్ చేయలేదండి. ప్రాణ నష్టం ఏమైనా ఉందా? ప్రాణ నష్టం ఏం లేదండి. ఫైర్ డిపార్ట్మెంట్ మాకు హెల్ప్ చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి మొత్తం ఇక జనాల్ని క్రౌడ్ చేసి ఏసీ గారు మొత్తం నైట్ అంతా ఇంచుమించు ఆయన కూడా 12-1 గంట పైన వరకు ఇక్కడే ఉన్నారండి. ఏసీ గారు కూడా మొత్తం క్రౌడ్ అంతా ఖాళీ చేశారండి. డిఎస్పీ గారు వచ్చారు, మొత్తం అందరూ చూశారండి. మొత్తం అందరూ చూసి మీరు బాధపడద్దు, మేమేదో ఆర్థిక సాయం మీకు వచ్చేలానే చేస్తామని చెప్పి వాళ్ళు మాకు ఒక భరోసా ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే రామానాయుడు కూడా వచ్చారు, ఏం చెప్పారు? ఆయన కూడా వచ్చి మీరు ఏంటంటే ఆయన కూడా మాకు ఒక ధీమా ఇచ్చారండి. మీకు ఎందుకు మీరు బాధపడద్దు, మేము సపోర్ట్గా ఉంటామని చెప్పి ఆయన మాకు ధీమా ఇచ్చారండి. ప్రభుత్వం నుంచి మీరు ఏం ఆశిస్తారు? మీకు ఏమైనా ఇన్సూరెన్స్ లాంటిది ఏమైనా ఉందా? ఇన్సూరెన్స్ ఉందండి, కానీ అది ఎంతవరకు అన్నది మీకు తెలియదు. ఏముంది ఇన్సూరెన్స్ ఏంటి, మాకు కొంచెం ఒక అండంటూ లేదండి. ఇప్పుడు మాకు మెయిన్
మాకు బ్యాంక్ లోనే ఉందండి. ఇప్పుడు బ్యాంక్ లోన్ కట్టాలంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ చేయాలంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే వ్యాపారం మాకు అమౌంట్ కూడా లేక ఇంకా కొనికాయ కూడా కొనలేదండి నేను. అమౌంట్ ఉంటే ఇంకా కొనికాయ కూడా కొందినండి, కొనలేదు. అదే రైతు దగ్గర కూడా కాయ లేకపోవడం కూడా ఇంక రేట్లు పెరిగిపోయినాయండి. సరే ఎన్నిళ్ళు బాధపడలేకని చెప్పి ఆగిపోయానండి. ఈలోపు సరేలే కురుడి అది అలా ఈరోజు ఆదివారం, రేపు కాయ దింపాలండి. అది కాయ దింపి కింద కొట్టేయాలి. అది ఇంకా నాకు రెడీ టు సేల్ అండి. అది అలాంటిది ఇంకా రాత్రి 7 గంటలకి మొత్తం ఫైర్ అయిపోయింది. నాకు ఈ ఒక్కరోజు, ఈ ఆదివారం ఒక్కరోజు ఆగిందంటే నాకు రేపు మొత్తం నాకు ఈ జరిగేది కదన్నా. ఎందుకంటే దాని మీద కాయ అంతా కిందకు వచ్చేది. ఇక్కడే దింపేస్తామండి, ఇక్కడే దింపేసి కొట్టేస్తామండి. కాయ కొట్టి ఆట నుంచి దేనికి క్వాలిటీ చేసేస్తామండి. ఫైర్ అధికారులు కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నారు. సార్ ఏం జరిగిందని భావిస్తున్నారు? యాక్చువల్గా మాకు ఫైర్ నిన్న రాత్రి సాయంత్రం 19 గంటలకి ఫైర్ కాల్ రావడం జరిగింది. ఫైర్ కాల్ వచ్చిన వెంటనే ఒకటిన అగ్నిమాపక కేంద్రం వేసుకుని వాటర్ ట్యాంకర్ తోటి సిబ్బందితోటి ఫైర్ స్పాట్కి రావడం జరిగింది. ఫైర్ స్పాట్ ఇక్కడ ప్రమాద తీవ్రతను అంచనా వేసుకుని ఇంకా ఫర్దర్గా నర్సాపురం బండి, అదేవిధంగా భీమవరం బండి, అదేవిధంగా అత్తిలి బండి, అదేవిధంగా ఓఎన్జీసీ బండి కూడా టర్న్అవుట్ చేయించడం జరిగింది. మొత్తం మా ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి 4 బళ్ళు, ఓఎన్జీసీ డిపార్ట్మెంట్ నుంచి ఒక వెహికల్ వచ్చి మొత్తం ఫైర్ని పూర్తిగా కంట్రోల్ చేయగలిగింది. అంటే ఫర్దర్గా ఉన్నటువంటి ఆ యొక్క గోడౌన్కి ఎక్స్టెండ్ కాకుండా ఫైర్ అనేది పూర్తిగా కంట్రోల్ చేయడం జరిగింది. బాధితులు కూడా చెప్తున్నారు రెస్పాండ్ బాగా అయ్యారని, ఫైర్ సేఫ్టీ అధికారులు రావడం వల్ల కొంచెం ప్రమాదం కూడా తగ్గింది అంటారు. అంటే దీనికి గల కారణం ఏమని మనం భావిస్తున్నారు మీరు? ఇది కాజ్ ఆఫ్ ఫైర్ అనేది ఏంటంటే అంచనా అనేది మనం ఇన్వెస్టిగేషన్ చేయవలసి ఉంటుంది. దీని ప్రాథమికంగా ఏ విధంగా జరిగినది ఇన్వెస్టిగేషన్ చేయవలసిన అంచనా. మొత్తం కూడా ఈ గోడౌన్లో కొబ్బరికాయ నిల్వ చేస్తారు. ఒలిచిన కాయ ఏదైతే ఉందో ఆ కాయ అంతా కూడా ఈ గోడౌన్లో నిల్వ చేస్తారు. దాదాపు నిల్వ చేసిన కాయ సంఖ్య దాదాపు 10 లక్షలకు పైమాటే. దీని వాల్యూ వచ్చేసి 2 కోట్లు అని చెప్తున్నారు. నిన్న సాయంత్రం 5:30, 6 ఆ ప్రాంతంలో తారాజువ లాంటి ఒక నిప్పురవ గోడౌన్ మీద పడడంతో ఈ విధంగా జరిగిందని అయితే ఇక్కడ గోడౌన్కి సంబంధించిన ఓనర్లు చెప్తున్నారు. అయితే దాదాపుగా కూడా ఎప్పటి నుంచో గోడౌన్ నడుపుతున్నాము, ఇటువంటి ప్రమాదం ఎప్పుడూ జరగలేదు. దీన్ని గతంలో నిర్మించినప్పుడే పెద్ద స్థాయిలో కూడా మాకు ఖర్చు అయింది. ఇప్పుడు దీన్ని నిర్మించాలన్నా కూడా చాలా వ్యయప్రాసులతో కూడుకున్న పని అని చెప్తున్నారు. దాదాపుగా కూడా దీన్ని ఆస్తి నష్టం 2 కోట్లు చెప్తున్నారు. కానీ ప్రాణ నష్టం లేనప్పటికీ కూడా పెద్ద ఎత్తున వారు నిల్వ చేసుకున్న కొబ్బరికాయ అంతా కూడా అగ్నికి ఆహుతైందని చెప్పాలి. ముఖ్యంగా వీరు వ్యవసాయ కుటుంబానికి సంబంధించిన ఫ్యామిలీ. ఎప్పటి నుంచో కూడా కొబ్బరికాయకి సంబంధించి ఈ విధంగా వీరు చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ దాదాపు గ్రామానికి సంబంధించిన ఒక 100 మందికి పైగా ఇక్కడ ఉపాధి పొందుతారు. అయితే నిన్న జరిగిన సంఘటన అయితే ఏదైతే ఉందో దానివల్ల ఈ విధంగా జరిగిందని భావిస్తున్నారు. కానీ ఘటనకు గల కారణాలు పూర్తి స్థాయిలో ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. దాదాపు ఇది తారాజువ్వ వల్ల నిప్పులు చెలరేగి ఈ విధంగా జరిగిందా, లేకపోతే ఏమన్నా ఎవరైనా కావాలని చేశారా, ఈ పని ఆకతాయిలు చేసిన పని అనేది అయితే విచారణలో వెల్లడవుతుందని కూడా అగ్నిమాపక శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా దాదాపు గ్రామీణ ప్రాంత వాతావరణంలో ఇటువంటి చిన్న తరహా పరిశ్రమల్లో పనిచేసే దాదాపు 100 మందికి ఇక్కడ పని లేకుండా పోయిందని చెప్పాలి. వీరి కుటుంబంలో దాదాపు ఎవరైతే ఉన్నారో వారి కుమారుడు కూడా ఉద్యోగంలో స్థిరపడ్డాడు. తర్వాత సొంతంగా బిజినెస్ పెట్టుకోవడంతో మొత్తం కూడా దీనిపైన ఆధారపడ్డారు. మనం విజువల్స్ క్లారిటీగా చూడవచ్చు. ఎక్కడైతే పైనుంచి ఉంచిందో ఆ తారాజువ లాంటి ఒక నిప్పురవ ఎగిసిపడడం వల్ల ఈ విధంగా జరిగిందని కూడా చెప్తున్నారు. దాదాపు ఉన్నతాధికారులు, పోలీస్ శాఖ అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఇక్కడికి వచ్చి పర్యవేక్షిస్తున్నారు. వెంటనే హుటాహుటిన పోలీస్ శాఖ అధికారులు, ఫైర్ సిబ్బంది వెంటనే రావడంతో ప్రమాదాన్ని నివారించారు. పక్కన ఇంకొక కొబ్బరికాయ గోడౌన్ కూడా ఉంది. దానికి కూడా నిప్పురవ్వలు ఎక్కడా కూడా వెళ్లకుండా పూర్తి స్థాయిలో ఫైర్ సేఫ్టీ అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. దాదాపు ఇటు తణుకు, భీమవరం, పాలకొల నుంచి ఫైర్ అంబులెన్స్ కూడా పెద్ద స్థాయిలో ఇక్కడికి చేరుకుని మంటలను అయితే అదుపుతారు. ఈరోజు మా గౌరవ జిల్లా ఎస్పీ మేడం గారు, అజిత్ మేడం గారు ఇచ్చిన ఆదేశాల మేరకు యలమంచిలి రావడం జరిగింది. ముఖ్యంగా నిన్న సాయంత్రం 5:30, 6:30 గంటల మధ్యలో వీర వెంకట సత్యనారాయణ అనే కోకోనట్, ఇది కోకోనట్ ప్రతి 6 మంత్స్కి ఇవి స్టోరేజ్ చేసి వివిధ రాష్ట్రాలకి పంపించినట్టు బోగట్టా. దీంట్లో భాగంగా కంప్లైంట్ మణికంఠ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిన్న సాయంత్రం ర్యాలీలో కానీ వేరే ఇతర కారణాల వల్ల కానీ
ఏదో అంటే జువ్వలు కానీ ఏదో కానీ ఇది ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక అంచనా అనుకుంటున్నారు. ఇంకా దీనిపై పూర్తి దర్యాప్తు చేయవలసి ఉంటుంది. ఫైర్ సిబ్బంది వారు కూడా వచ్చి సకాలంలో స్పందించి కొంతవరకు నష్టాన్ని కొంత ఆపగలిగారు. ఆ నష్టాన్ని ఇంకా వేరే గొడవను కూడా తాకకుండా కాపాడగలిగారు. వారికి అభినందనలు. ముఖ్యంగా ఇది ఏ విధంగా జరిగింది అనే దాని మీద మా ఇన్స్పెక్టర్ గారు దర్యాప్తు చేస్తున్నారు. దీంట్లో భాగంగా ఇది 1 crore వరకు కోకోనట్ అంటే 10 లక్షల కొబ్బరికాయల వరకు దహనమైనలాగా సమాచారం. అది కోటి విలువ ఉంటుంది. అదేవిధంగా బిల్డింగ్ కూడా నష్టం జరిగినలాగా ప్రాథమిక అంచనా చెప్తున్నారు. అది కూడా కోటి విలువ ఉంటుంది. మొత్తంగా 2 కోట్ల విలువ అయిన ఆస్తి నష్టపోయినలాగా ప్రాథమికంగా తెలుస్తుంది. దీని మీద సమగ్ర దర్యాప్తు చేసి మీకు తదుపరి వివరాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ అండి. ఎలమంచిలి మండలం ఎలమంచిలి గ్రామంలో నిన్న రాత్రి జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో కొండయ్య గారి కుటుంబం మరి ఈ యొక్క గోడౌన్ మరి పూర్తిగా నష్టపోవడం చాలా చాలా దురదృష్టకరం. ఏదైతే నిన్న పాదయాత్రలో కూడా నిన్న 5:30కి మరి ఈ రోడ్డు మీదుగానే వెళ్ళి ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహానికి దండేసి మళ్ళీ ఇట్లా ఆరిపేట మీదుగా మరి పాదయాత్ర జరుపుకుంటూ అటు ఎలమంచిలి పాదయాత్ర పూర్తి చేసుకుని రాత్రి బస్సు దగ్గరికి వెళ్ళేటువంటి సమయంలో 7 గంటలు 10 సమయానికి ఇట్లాగా గొడవను ఫైర్ అయిందని అంటే మరి ఇమీడియట్లీ అప్పటికప్పుడు పాలకొల్లు ఫైర్ స్టేషన్ ఫోన్ చేయడంతో పాటుగా నరసాపురం కూడా ఫోన్ చేసి వెంటనే నేను కూడా ఆ భోజనం దగ్గర నుండి ఇక్కడికి వచ్చి ఇక్కడ పరిస్థితిని చూసి వెంటనే మళ్ళీ అత్తిలి అదేవిధంగా భీమవరం వాళ్ళు కూడా అన్నీ కూడా ఒక చోటకి పంపిస్తే కష్టమని అంటే మళ్ళీ డిఎఫ్ఓ గారిని రిక్వెస్ట్ చేసి, ఎందుకంటే పక్కన కూడా గోడౌన్స్ ఉన్నాయి అని ఆయన కూడా రిక్వెస్ట్ చేసి అదేవిధంగా ఓయిన్ చేసి 5 ఫైర్ ఇంజిన్స్ని ఇక్కడే పెట్టి రాత్రి 12:30 వరకు నేను కూడా స్వయంగా పర్యవేక్షణ చేసి సమయానికి కొంత అదుపులోకి తీసుకురావడంతో మరి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతవరకు నష్టం లేకుండా చేయగలడం జరిగింది. ఏదైతే కొండయ్య గారి కుటుంబం అంటే మంచి కుటుంబం, కష్టపడేటువంటి కుటుంబం, మరి ఏదైతే ఈ యొక్క నష్టం, ఎందుకంటే 5:30కి మేము పాదయాత్రకి ఇట్లా వెళ్ళినప్పుడు అంబేద్కర్ విగ్రహం వేసినప్పుడు వాళ్ళు కూడా మాతో పాటు ఉన్నారు, నాన్నగారు వాళ్ళు కూడా. తీరా మళ్ళీ 1:40 ఏడీ చిల్లరగా అయ్యేటప్పటికి ఇలా ఫైర్ అని అంటే పాపం నాకు కూడా చాలా బాధ అనిపించింది. ఖచ్చితంగా ఏదైతే వాళ్ళ కుటుంబానికి ఇప్పుడు కూడా ధైర్యం కూడా చెప్తూ ఉన్నాం. ఎందుకంటే ఏదైనా ప్రాణ నష్టం జరిగితే దాన్ని మళ్ళీ తిరిగి తీసుకురాలేం. అదే ఆస్తి నష్టం కాబట్టి ఖచ్చితంగా మీరు ధైర్యంగా ఉండండి. మీ అందరికీ కూడా, ఎందుకంటే మీరు కష్టపడేటువంటి జీవులు, శ్రమజీవులు అంచేత ఖచ్చితంగా మళ్ళీ మిమ్మల్ని ఆ రోడ్డు మీద మళ్ళీ నిలబెట్టి మళ్ళీ మీ వ్యాపారాన్ని మీరు చేసుకునేటువంటి విధంగా అందరం కూడా సహకరిస్తాం. అదేవిధంగా ఏదైతే ఇన్సూరెన్సు బ్యాంకుది ఏదైతే ఉందో అది కూడా త్వరితగతంగా వచ్చి అది మీకు అందేటువంటి విధంగా, దాంతోపాటుగా ప్రభుత్వ పరంగా కూడా మరి ఏ రకంగా అయితే వీళ్ళకి సాయం చేసి నిలబెట్టాలో అది కూడా నేను ఆలోచన చేస్తాను. ఖచ్చితంగా ఆ బాధ్యత నేను కూడా ఒక కష్టపడి పైకి వచ్చేటువంటి ఒక రైతు కుటుంబంగా, సాటి రైతుగా నేను మీకు అండగా ఉంటాను, ధైర్యంగా ఉండమని వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా చెప్పడం జరుగుతుంది. దాదాపు ఈ గ్రామంలో 100 మంది దీనిపైన ఆధారపడి జీవిస్తుంటారు. ఒక్కసారిగా కూడా ఈ విధంగా కావడంతో ఇక్కడ దీనిపైన జీవనం సాగించేవారు కూడా రోడ్డును పడ్డారని చెప్పాలి. దాదాపు మొత్తం ఆస్తి నష్టం 2 కోట్లు చెప్తున్న పరిస్థితి. అయితే పోలీసుల విచారణలో మరింత తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు గల కారణాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, RTV యలమంచిలి గ్రామం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.